ఫ్రెండ్స్ ఇదొచ్చేసి స్మార్ట్ ప్రొజెక్టర్. మీరు అండర్ 4000 రూపీస్‌లో అంటే బడ్జెట్‌లో మీరు ప్రొజెక్టర్ గురించి, అది కూడా స్మార్ట్ ప్రొజెక్టర్ గురించి చూస్తుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లో గానీ, లేపోతే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో, యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేశాను. మీకు స్మార్ట్ ఫీచర్స్‌తో కావాలంటే మినిమమ్ 6000, 6500 లేపోతే 7000 ఆ ప్రైస్‌కి వెళ్ళాలి. ఇది మాత్రం మీకు 4000 రూపీస్‌లో ఫుల్ ఆఫ్ స్మార్ట్ ఫీచర్స్‌తో మీకు మంచి ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకిది ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బావుంటది. సో, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి ఇందులో సెట్టింగ్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అన్నీ మనం ఫుల్ డీటెయిల్‌గా తెలుసుకుందాం వీడియోలో అయితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం బాక్స్‌లో చూసుకుంటే ఒక సిలిండ్రికల్ టైప్‌లో ప్రొజెక్టర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొజెక్టర్‌తో పాటు ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక రిమోట్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఫిలిప్స్ కార్డ్ మన పవర్ సప్లై గురించి. అంటే మీకు బాక్స్‌లో ఉన్నవైతే మనం ప్రొజెక్టర్ ఫీచర్స్ గురించి, పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి టాప్‌లో చూసుకుంటే ఫోకస్ వీల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్‌లో చూసుకుంటే లెన్స్ ఉంది. లెన్స్ పక్కన ఎయిర్ ఇన్లెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్‌లో. దాని పక్కన చూసుకుంటే హెచ్‌డీఎంఐ స్లాట్ ఉంది. దాని పక్కన వచ్చేసి ఇయర్ ఫోన్ జాక్ ఉంది. నెక్స్ట్ మనకి యూఎస్బీ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు ఏవైనా మూవీస్ చూసుకోవాలంటే మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి మీరు మూవీస్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్‌లో చూసుకుంటే ఫిలిప్స్ సాకెట్ ఉంది పవర్ సప్లై గురించి. అండ్ నెక్స్ట్ మీరు బేస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అప్ టు 180 డిగ్రీస్ వరకు హింజ్ ఉంది. మీరు దీన్ని 180 డిగ్రీస్ వరకు ఎటైనా సరే మీరు బెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్రొజెక్టర్ ఆన్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మనం అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఏ సెట్టింగ్స్ ఉన్నాయి, మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి ఇందులోని. అవన్నీ మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా ప్రొజెక్టర్ ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మనం ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఇట్లా వస్తదనమాట, స్మార్ట్ ప్రొజెక్టర్ అని. లోడింగ్ అవుతుంది, వెయిట్ చేద్దాం కాసేపు. ఫ్రెండ్స్ మనం ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి నెట్‌ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్, మీరు ఏమైనా ఎక్స్ట్రా గూగుల్ ప్లే నుంచి అంటే యాప్స్ ఏమైనా ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే స్క్రీన్ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ మీ ఆండ్రాయిడ్ మొబైల్‌ని దీనికి కనెక్ట్ చేసి మీ ఫోన్‌లో ఏం చేస్తే అది ఇందులో చూసుకోవచ్చు. ఫైల్స్ ఉంది. మీరు ఒకవేళ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే మీ మూవీస్ గానీ ఏవైనా చూసుకోవడానికి. నెక్స్ట్ మీకు సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్‌లో చూసుకుంటే నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది. నెక్స్ట్ బ్లూటూత్ సెట్టింగ్, మీరు ఏమైనా హోమ్ థియేటర్ ఏమైనా కనెక్ట్ చేయాలంటే మీరు వైర్లెస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్ ఉంది. అదర్ సెట్టింగ్స్ అవన్నీ మీకు అంతగా యూజ్ ఉండవు. నెక్స్ట్ చూసుకుంటే స్క్రీన్ కాస్టింగ్ చెప్పాను కదా, మీ ఆండ్రాయిడ్ మొబైల్ మీరు కనెక్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ మనం నెట్ కనెక్ట్ చేసి యూట్యూబ్‌లో సాంగ్ ఏమైనా ప్లే చేసి చూద్దాం. ఆన్ చేస్తే మనకి మీ దగ్గరలో ఉన్న వైఫైస్ ఏవైతే ఆన్‌లో ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తదనమాట. వైఫై ఆన్ చేద్దాం ఒకసారి. మొబైల్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేస్తే మీ వైఫైస్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనం ఫస్ట్ నాదైతే ఇక్కడ ఆన్‌లో ఉంది నాది కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, నాదైతే కనెక్ట్ అయిపోయింది. నా ఫోన్ అయితే మన హాట్‌స్పాట్ ఇచ్చేసినట్టే, దీనికి వైఫై ఇచ్చేసినట్టే. మనం ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళిపోదాం. బ్యాక్ చూసుకుంటే మనకి ఫస్ట్ చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ మీరు ఉంటే మీరు పెట్టుకోవచ్చు. లేదంటే మీరు యూట్యూబ్ ద్వారా ఆన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. యూట్యూబ్ మ్యాక్సిమం ఈ ప్రొజెక్టర్స్ ఏంటంటే మీకు రూమ్ డార్క్‌గా ఉండాలి. వైట్ కలర్ వాల్ గానీ, వైట్ కలర్ స్క్రీన్ గానీ ఉంటే మీకు పిక్చర్ క్వాలిటీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నీట్‌గా వస్తదనమాట. చూసుకోవచ్చు మనకైతే యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఎంత బాగా వస్తుంది. నేనైతే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో జస్ట్ నెంబర్స్ అవి నేమ్స్ అవి చూసి అలాగ వచ్చేస్తుందేమో అనుకున్నాను. కానీ మీకు చాలా అంటే చాలా బాగుంది. మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ప్రైస్‌కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్‌లో మీకు ఇంత మంచి పిక్చర్ క్వాలిటీ రావడం అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే మీకు ఫుల్ ఆండ్రాయిడ్ వస్తుంది. చాలా
ఫాస్ట్ ఉంది, మీకు స్మూత్‌గా ఉంది. ఎక్కడ మీకు చూసుకోవచ్చు, మీకు ల్యాగ్ అవ్వట్లేదు. వైఫై కనెక్ట్ చేసినా సరే ఎక్కడ ల్యాగ్ లేదు. చాలా స్మూత్ అయితే రన్ అవుతుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. మీరు ఒకవేళ చెప్పాను కదా హోమ్ థియేటర్, మీరు హోమ్ థియేటర్ కనెక్ట్ చేసి మీరు సరౌండ్ ఫీల్‌తో మీ దగ్గర హోమ్ థియేటర్ ఉంటే 5.5 కనెక్ట్ చేసుకుంటే పిక్చర్ క్వాలిటీ ఇంక చూసుకోక్కర్లేదు. ఒక మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు వస్తదనమాట. చాలా బాగుంది ఐటెమ్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రొజెక్టర్ తాలూకా పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. మీకు పిక్చర్ క్వాలిటీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. బట్ కాకపోతే నేమ్స్‌లో మాత్రం నాకెందుకో కొంచెం బ్లర్‌నెస్ అనిపించింది. మేబీ ఇక్కడ నా స్క్రీన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు, మరి ఏమో తెలియదు కానీ పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు ఎక్కడ అయితే డిస్టర్బెన్స్ లేదు. ఫోకస్ మీరు పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం మీకు చాలా అంటే చాలా బాగా వస్తది. మీరు ఐపీఎల్ లైవ్ గానీ ఏమైనా చూస్తున్నట్టయితే మీరు డైరెక్ట్‌గా ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా ఎందులో చూస్తున్న అందులోని హాట్‌స్టార్ కానీ, జియో సినిమా మీకు నచ్చింది ఇందులో డౌన్లోడ్ చేసుకొని మీరు ఐపీఎల్ లైవ్ చూసుకోవచ్చు. చాలా బాగుంది మీకు ప్రొజెక్టర్ అయితే. అంటే తక్కువ ప్రైస్‌లో మీకు మంచి ప్రొజెక్టర్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీకు హోమ్ థియేటర్ కూడా వైర్‌లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ తక్కువలో ఇన్ని ఫీచర్స్ వండర్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో దీని తాలూకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డౌన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.